బస్సుల కుట్లు అల్లికెళ్తే తప్ప మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతట? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం ఎత్తులో చేయరు, మేమెందుకు? షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఒక క్వశ్చన్ అండి కేటీఆర్ గారికి. గవర్నమెంట్ కేటీఆర్ గారు మీ యొక్క పార్టీలో ఏదైనా పథకాలు అమలు చేస్తే మీ పార్టీ వాళ్ళు రికార్డింగ్ డాన్సులు చేస్తారా, బ్రేక్ డాన్సులు చేస్తారా? మీ సంప్రదాయం అదేనా? అది మీకు అలా అలవాటు అయినందుకే అలా మాట్లాడుతున్నట్టున్నారు, మహిళలంటే గౌరవం లేకుండా. కానీ మా కాంగ్రెస్ పార్టీలో అలా కాదు. మహాలక్ష్మి పథకాలతో మాకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఎన్నో పథకాలు అమలు చేస్తూ మా యొక్క మహిళలకి ఎన్నో ఉపయోగాలు పడేలాగా మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు మీరు ఇలా అవహేళన చేయడం మేము గట్టిగా ఖండిస్తున్నాం. మీకు ఆ అలవాటు ఉంటే ఫస్ట్ అది మార్చుకోండి. మీ దగ్గర రికార్డింగ్ డాన్స్లు బ్రేక్ డాన్స్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళని బాధ్యతాయుతంగా పనిచేసేలాగా వాళ్ళని తీర్చిదిద్దండి. అంతేగాని ఎదుటి పార్టీలో ఎంతో కష్టపడి ఇంత ఇదిగా మా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి, మహిళలకి పెద్దపీట వేయాలని ఇంత ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళని కించపరచడం కాకుండా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మా మహిళలను సంతోషిస్తాం. ఈరోజు ఇలా రోడ్డు మీద మమ్మల్ని వచ్చేలాగా చేయడానికి కారణమే మీరు. వరలక్ష్మి వ్రతం అని చెప్పని మేము ఇళ్లలో పూజలు చేసుకోవాలా, లేకపోతే మీ మాటలకి వచ్చి నిరసనలు చేయాలా? ఏది కరెక్ట్? ఆల్రెడీ మీరు తప్పు చేసేసి ఇప్పుడు వచ్చి ట్విట్టర్లో సారీ చెప్పడం కరెక్ట్ కాదండి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడండి. మహిళలకి 33% రిజర్వేషన్ అన్నారు. 10 సంవత్సరాల్లో ఏం పెద్ద పెట్టేశారు మీరు మహిళలకి? ఇది నేను ప్రశ్నిస్తున్నాను. ఏం లేదు మహిళలకంటూ ఎంతవరకు చేశారు మీరు చెప్పినటువంటి ఎంతవరకు సమకూర్చారు? కానీ కాంగ్రెస్ పార్టీలో మాకు ఇన్ని లబ్ధి పొందుతున్నాం మేము. ఆర్టీసీ బస్ అంటే అంత సరదాగా అనేయొద్దు సార్. ఏది కూడా ఇన్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇలా ఇంకా మీరు కానీ మీ పార్టీ తరపు వాళ్ళు కానీ ఎవరైనా ఇలా మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ మహిళలను ఊరుకునేది లేదు. ఖబర్దార్ కేటీఆర్ గారు.